పరిస్థితి వచ్చారు. అదే మరిగా మీరు చూస్తే ఆవులాపల్లి రిజర్వాయర్ కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నారు. ఎన్జిటి ఫైన్ వేసింది 100 కోట్లు ఈయన పాపానికి. దానికి 25 కోట్ల రూపాయలు గవర్నమెంట్ కట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఇక్కడే శివశక్తి డైరీ ఉంది, డబ్బులు ఇస్తున్నారా రైతులు కానీ మిమ్మల్ని అడుగుతున్నా. 20 రూపాయలు ఇచ్చి దోచుకున్నారు. ఇలాంటి 1-2 కాదు, ఎక్కడ చూసినా అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మామూలుగా కూడా కాదు, ఈ దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి 35,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు. రెండో పక్క మొత్తం ఈ రాజంపేట అంతా వాళ్ళదే అనుకుంటున్నాడు. ఆయన కొడుకు ఎంపీ, ఆయన పుంగునూరు ఎమ్మెల్యే, తమ్ముడు తంబళపల్లి ఎమ్మెల్యే, ముగ్గురిని చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మీరు చూస్తే నిన్ననే మీరు చూశారు, రెడ్ శాండిల్ సొమ్ముపై అయ్యప్ప లేఅవుట్ అక్కడ వీళ్ళు భాగాలు పంచుకుంటా ఉంటే ఆ డబ్బుల్ని వేరే వాళ్ళు తీసుకుపోయారని ఎంక్వైరీ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రహస్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు దోచిన డబ్బుల్ని కక్కించే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హెచ్చరిస్తున్నా. ఇద్దరు కూడా తండ్రి కొడుకు గాని తమ్ముడు గాని ఈ ప్రాంతంలో బందిపోట్లు మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. అన్ని సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి. ఇంకో పక్క వాళ్ళ తమ్ముడైతే